ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో థర్డ్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఏం లేదు, ఫస్ట్ మనం 2 లేయర్స్ సాల్వ్ చేసాం కదా. నెక్స్ట్ థర్డ్ లేయర్ ఎలా అంటే దీనికి క్విడ్ ఆపోజిట్ ఎల్లోకి ఇక్కడ ఉంటుంది. ఎల్లో ఇది డాట్ కేస్ అంటారు. దీన్ని డాట్ కేస్ వచ్చినప్పుడు మీరు ఫార్ములా యూజ్ చేయండి. ఏంటిదంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఫస్ట్ ఫార్ములా అది యూజ్ చేద్దాం. ఇప్పుడు క్యూబ్ని ఇలా పట్టుకోండి. ఫస్ట్ FR U R డాష్ U డాష్ F డాష్ ఇలా చేసిన తర్వాత మీకైతే LS అనేది ఫామ్ అవుతుంది. ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మళ్ళీ అదే ఫార్ములా యూజ్ చేయండి. అంటే క్యూబ్ని వేరే సైడ్ ఇట్లా ఉన్నప్పుడు ఓల్డ్ ఇట్లా వచ్చినప్పుడు ఇటు సైడ్ పట్టుకొని మళ్ళీ అదే ఫార్ములా. నెక్స్ట్ మళ్ళీ అదే ఫార్ములా. అండ్ మనకైతే ఎల్ అయితే ఫామ్ అయింది. ఎల్ వచ్చినప్పుడు ఇలా పట్టుకోవాలి. FRU ఇలా వచ్చింది మనకి. నెక్స్ట్ కేసు ఇలా వచ్చినప్పుడు మనం ఇలా పట్టుకోవద్దు, ఓన్లీ ఇలా పట్టుకోవాలి, వర్టికల్లీ పట్టుకోవాలి. అండ్ ఎలా చేయాలంటే FRU ఇలా వస్తుంది మనకి. ఇలా వచ్చినప్పుడు ఈ సెకండ్ ఫార్ములా యూజ్ చేయాలి. ఇలా ఫిష్ అనేది వస్తుంది, ఇది ఫామ్ అవుతుంది. ఇది ఫామ్ అయినప్పుడు క్యూబ్ని మీరు ఇలా పట్టుకోవాలి. అంటే ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఫార్ములా యూజ్ చేయాలి. చూడండి, మనం చేద్దాం. మనం RU R డాష్ U R U to R డాష్. అండ్ నెక్స్ట్ క్యూబ్ అనేది ఇలా పట్టుకోవాలి. ఫిష్ వచ్చినప్పుడు U R డాష్ U R U to R డాష్ మనకైతే కలిసింది. నెక్స్ట్ మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం దీనికి క్వైట్ ఆపోజిట్ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఫార్ములా, ఈ ఫార్ములా అనేది యూజ్ చేయాలి. చూడండి, యూజ్ చేద్దాం. థర్డ్ ఫార్ములా B to R to U డాష్ మనకైతే ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఎలా చేయాలంటే ఇక్కడ ఒక కలర్ కలిసి ఉంటుంది. కలర్కి ఆపోజిట్ పట్టుకొని ఈ ఫార్ములా యూజ్ చేయండి. F to U డాష్ R డాష్ L F to R L డాష్ U డాష్ F to. అండ్ మళ్ళీ మనకైతే ఇలా వచ్చింది. అండ్ మళ్ళీ మనం ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. F2 U మనకైతే క్యూబ్ అనేది కలుస్తుంది మొత్తం. కావాలంటే చూసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి.